కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. కనీస వేతనం 26,000 రూపాయలు రద్దు చేయాలి. మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి. మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి. మల్టీపర్పస్ విధానాన్ని కల్పించాలి. ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యం గుర్తించాలి. జీపీ వర్కర్ ను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. జీపీ వర్కర్ ను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. అధికారుల మొండి వైఖరి నశించాలి. అధికారుల మొండి వైఖరి జిందాబాద్ సిఐటియు జిందాబాద్ సిఐటియు వచ్చిందా? ఈ రోజు మనం పని చేస్తున్నాం, వాళ్ళు పని చేస్తున్నాం కానీ మనం అడగలేము, వాళ్ళు ఇవ్వలేరు. అడిగిన ఇచ్చారు, అడిగిన దగ్గర ఇవ్వలేరు. అంటే ఇట్లా వస్తాయని కూడా మనకు తెలియదు. గవర్నమెంట్ నుంచి వస్తాయని కూడా మనకు తెలియక మనం అడగాలి. కాబట్టి గవర్నమెంట్ మనకి ఏమో రావాల్సినాయో అవన్నిటి గురించి ఇప్పటిదాకా బాధ్యత అడుగుదాం. ఇప్పటిదాకా మనకు రావాల్సినవి ఏమో బాధ్యత అన్నీ అడుగుదాము. ఒకటొకటి అన్నీ సాధించుకుందాం. ఈరోజు ముందు మనకు ఏముందంటే మన డిమాండ్స్ మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని ఒక డిమాండ్ మన స్టేట్ రాష్ట్రానికి పెట్టింది. మల్టీపర్పస్ అంటే తెలుసు అందరికీ. మల్టీపర్పస్ అంటే ఈరోజు ట్రాక్టర్ నడిపిన వాళ్ళు రేపు మోర్ తీసుడు, ఈరోజు మోర్ తీసిన వాడు టమ్మా లేకుడు. ఈ పని వద్దంటున్నాం మనం. ఎవరు పని చేసే వాళ్ళకి వాళ్ళే ఉండాలి. దానికి ఉదాహరణ ఇప్పుడు తాలిమేని చూడు, ఆయన రోజు మోర్ తీస్తాడు, ఆయనకు ఆ రోజు లైట్లు పెట్టమన్నాడు. ఆయనకు టమ్మాలు ఎప్పుడు అలవాటు లేదు, ఆయనకు అలవాటు లేదు. Please like it, share it, and for more videos, please subscribe to our channel.